10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 95.15% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 4.97 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు. గ్రేడ్స్ మాత్రమే కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కులను కూడా వెల్లడించారు. ఇక 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మొత్తానికి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 95.15% ఉత్తీర్ణతను సాధించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రభాకర్. స్మిత, ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఏదైతే పరీక్ష ఫలితాలంతా కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపించింది. బషీర్బాగ్లోని ఎస్పీఈఆర్టీ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. 10వ తరగతి పరీక్షల్లో ఫలితాల్లో ముఖ్యంగా 95.15% ఉత్తీర్ణత సాధించారంటూ కూడా తెలుస్తూ ఉన్నది. మొత్తం 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 4.97 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే గ్రేడ్స్ మాత్రమే కాకుండా ఈసారి డిఫరెంట్గా సబ్జెక్టుల వారీగా ఎన్ని మార్కులు వచ్చాయి అంటే ఒకవైపు గ్రేడ్స్ ఇచ్చారు, ఇంకోవైపు సబ్జెక్టుల వారీగా మార్కులు కూడా రెండు పెట్టడం కొత్త విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు గతంలో ఓన్లీ గ్రేడ్లే ప్రకటించేవారు, కానీ ఇప్పుడు ఆ గ్రేడ్లతో పాటు మార్కులు పెట్టడం వల్ల విద్యార్థులు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అంటూ కూడా తెలుసుకుంటున్నారు. కానీ గతంలో గ్రేడ్ల వల్ల ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలియక కొంత గందరగోళ పరిస్థితుల్లో విద్యార్థులు కొంత అసహనం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కొంత మార్కులు చూసుకొని విద్యార్థులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రిజల్ట్కి సంబంధించి కూడా ములుగు జిల్లాలో అత్యధికంగా జిల్లాల వారీగా పోలిస్తే ములుగు జిల్లాలో అత్యధికంగా ఉత్తీర్ణత శాతం ఉన్నట్టుగా తెలుస్తోంది. 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ దాదాపు 99.30% ఉత్తీర్ణత సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. అతి తక్కువ హైదరాబాదు అతి తక్కువ రిజల్ట్స్లో ఫలితాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఉత్తీర్ణత శాతం 89.23 ఉత్తీర్ణత సాధించినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ జిల్లాకు సంబంధించి. ఇది అన్ని జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ జిల్లా ఉత్తీర్ణత శాతంలో చాలా తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే 6 పాఠశాలలో 0% ఉత్తీర్ణత నమోదైంది. బాలికల్లో అంటే ఇటు పురుషులు బాలికల్లో ఒకసారి మనం ఆ వ్యత్యాసం చూస్తే 96.26% బాలికల ఉత్తీర్ణత సాధించారని ఇందులో ఉంది. దాంతోపాటు బాలులకు సంబంధించి 94.07 ఉత్తీర్ణత సాధించారనేది పూర్తిగా మనకి అందులో డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మార్చి 14 నుంచి మే 13 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి మనం అందరం కూడా చూస్తున్నాం. అయితే ఫైనల్గా ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది కూడా మనం పిల్లలు ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా వరకు ఎదురు చూసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కె కేశవరావు సలహాదారులు ఎవరైతే ఉన్నారో వారి చేతుల మీదుగా రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో రిజల్ట్స్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కూడా ఎట్లాంటి ఇబ్బంది పరిస్థితులకు వెళ్ళకూడదు. సో ధైర్యంగా ఉండాలి. మరోసారి వారికి ఏదైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయో తొందరలో నిర్వహించి సో మరోసారి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎట్లాంటి ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ పైన వారిని కొంచెం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సో వారిని దగ్గరికి తీసుకోవాలంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి కూడా సజ్జనార్ కూడా చెప్పిన సందర్భం మనకు కనిపించింది. తను కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఈ విషయంలో వాళ్ళ భవిష్యత్తు ఇదే కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే 10th క్లాస్ అంటే అది తెలిసి తెలియని వయసు. ఇప్పుడు ఒక విద్యార్థి ఫెయిల్ అయిపోయి పక్కన వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు, ఇంటి కాలనీ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో అందరూ పాస్ అయ్యి ఒక విద్యార్థి ఫెయిల్ అయితే సో ఎంతైనా తన గిల్టీ అనేది ఉంటుంది ఆ విద్యార్థి. మెయిన్ ఈ ఫలితాలకు సంబంధించి టాప్ అండ్ లోయెస్ట్ పర్సంటేజ్ వచ్చిన జిల్లాలేవి? టాప్లో అదే మనం చెప్పుకున్నట్టుగా ములుగు జిల్లా టాప్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా హైదరాబాద్ అతి తక్కువ ఉత్తీర్ణత శాతం సాధించిందని
అని చెప్పుకోవచ్చు. ములుగు జిల్లాకు సంబంధించి 99.3% ఉత్తీర్ణత సాధిస్తే ఇటు హైదరాబాదు 89.23 ఉత్తీర్ణత సాధించినట్టుగా తెలుస్తా ఉంది. 6 పాఠశాలలో 0% ఉత్తీర్ణత నమోదైందనేది మనం చూస్తా ఉన్నాం. అయితే అత్యధికంగా రాసింది కూడా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి కనిపిస్తా ఉంది. దాదాపు బాలురు 1697 ఎగ్జామ్స్ రాస్తే బాలికలు 1590 మొత్తం ఎగ్జామ్స్ రాసినటువంటి దాఖలాలు. అయితే ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారి సంఖ్య మాత్రం మొత్తం 3264 వరకు కూడా ఉత్తీర్ణత సాధించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం ఒక 12 నుంచి 15 వరకే విద్యార్థులు ఫెయిల్ అయినట్టుగా తెలుస్తుంది. టాప్లో ములుగు జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. అండ్ బాటంలో కింద హైదరాబాద్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఉండడం జరిగింది. ఓవరాల్గా హైదరాబాద్ సంబంధించి 7699 విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే అందులో 6615 మంది ఉత్తీర్ణత మరి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. శాతం కూడా చూస్తే చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి జిల్లా హైదరాబాద్ జిల్లాకే చెందుతుంది అనేది మనం ఈ రిజల్ట్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతా ఉంది. శ్వేత, మీరు అన్నట్లుగా కొన్ని స్కూల్స్ 6 స్కూల్స్ ఏవో 0% కూడా వచ్చాయని చెప్తున్నారు. ఈ వేరియేషన్ గురించి అప్డేట్స్ ఏంటి? కొన్ని స్కూళ్ళకు సంబంధించి జిల్లాలకు సంబంధించి కూడా మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి రూరల్ ప్రాంతంలో సో ఆ జిల్లాలకు సంబంధించి కూడా చాలా తక్కువ ఉత్తీర్ణత ఉంది అనేది మనకు అనిపిస్తాం. ఇందులో 6 జిల్లాలకు సంబంధించి కూడా సో దాని పూర్తిగా డీటెయిల్స్ మాత్రం మనకి ఇందులో పొందుపరిచినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. ఓన్లీ ఉత్తీర్ణత శాతంలోనే మనకి కనిపిస్తూ ఉంది. సో అంటే దీనికి కారణం కూడా ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో కొంత ఈ ఉత్తీర్ణత స్థానం అనేది తగ్గిపోయింది అనేది ఈ వార్తల్లో క్లియర్గా వినిపిస్తూ ఉన్నది దీనికి సంబంధించి. సో ఆ 6 పాఠశాలలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ 6 పాఠశాలలకు సంబంధించి కూడా తక్కువ బాలురు ఆ స్కూల్లో చదువుతున్న 10th క్లాస్ వారు చదువుతున్నారు అనేది వార్త వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రూరల్ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో చాలా తక్కువ ఉంటుంది స్ట్రెంత్. ఒక్కొక్క పాఠశాలలో దాదాపు 5 నుంచి 10 వరకే ఉన్న పరిస్థితులు కూడా మనకు కొన్ని పాఠశాలలో కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటి పాఠశాలలో సో ఫెయిల్ అయిన పరిస్థితులు ఉంటే పర్సంటేజ్ అనేది 0గా ఉంటుంది. చాలా తక్కువ పరిస్థితి అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి సో అట్లాంటి పాఠశాలకు సంబంధించి కూడా 0లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం 6 పాఠశాలకు సంబంధించి కూడా అది. సో మిగతా అన్నీ పోలిస్తే కూడా దాదాపు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంత ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉందనేది మనకు వార్తలు అయితే అంతా ఉన్నాయి. శ్వేత, రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.